భక్తులు గుడికి వెళ్తారు, స్టూడెంట్స్ కాలేజెస్ కి స్కూల్స్ కి వెళ్తారు, ఎంప్లాయీస్ ఆఫీసెస్ కి వెళ్తారు, మరి ప్రేమికులు ఆబ్వియస్లీ పార్క్స్ కి వెళ్తారు. మరి అలాంటి పార్క్ లో ఓ ప్రేమ జంట చేస్తున్న హల్చల్ ఏంటో చూడాలంటే పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ధనాథన్ ధనరాజ్ అండ్ టీమ్. ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. రాదా ఇది? రాదా? అసలు వస్తుందా రాదా? ఎందుకు రాదు సార్? 500 ఇస్తే ఇది వస్తుంది, ఇది కూడా వస్తుంది. 1000 ఇచ్చారనుకో ఇది కూడా వచ్చేస్తుంది. హలో, నేను మాట్లాడుతున్న వీళ్ళ గురించి కాదు, నా గర్ల్ ఫ్రెండ్ గురించి. వెళ్ళవే బాబు. పొద్దుడి బొక్కల పేరు ఎవడండి పార్కులో ఇంకెవరు ఒక్క కొడుకు కూడా సిద్ధి లేదు. అనవసరంగా దీనికి టెంప్టే. ఆ అనసూయని నమ్ముకున్న బాగుంది, ఈ పాటికి పని అయిపోయేది, పెళ్ళి అయిపోయేది. ఈ జబర్దస్త్ కామెడీ షో చూసి చూసి నాకు కూడా కామెడీ పంచులు వచ్చేస్తున్నాయి ఏంటో. పర్వాలేదు పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు, బక్కగున్న పర్వాలేదు, బస్సుగున్న పర్వాలేదు. రోజా? ఎవరు రోజా? రోజా కాదు, ఈ రోజు అసలే వ్యాలంటైన్స్ డే. ఓ రోజా పువ్వు అన్న తీసుకురావాలని తెలీదా నీకు? ఆయన ఇంత లేట్ ఏంటి? వచ్చిందో లేటు. నీకేంటి బాబు, నీ బైక్ ఎక్కువ వచ్చేస్తావు, నేను ఎవడో కూడా బైక్ ఎక్కి రావాలి. ఓ ఓకే ఓకే. వద్దురా కమాన్, ఇవన్నీ పెళ్ళైన తర్వాతేరా? ప్లీజ్ అర్థం చేసుకో. వద్దురా, ప్లీజ్ డార్లింగ్, వద్దని చెప్తున్నానా? ప్లీజ్ అమ్మా. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. నిజంగా పెళ్ళైన తర్వాత? అవును పెళ్ళైన తర్వాత. నిజంగా పెళ్ళైన తర్వాత? అవును పెళ్ళైన తర్వాత. నీకు పెళ్ళవగా నాకు ఫోన్ చేయి. ప్రతిదానికి అడుగుతావు ఎందుకు? అలగపోతే అడిగింది ఎవరుగా? మీ అమ్మాయిలు. అడగగానే చేస్తే ఎక్స్పీరియన్స్ అనుకున్నారు మీ అబ్బాయిలు. కామెడీ బాగానే చేస్తున్నావు. నేను జబర్దస్త్ షో చూస్తున్నాను. ఓకే. ఏంటిది? ఓ తప్పుడు పని చేసినప్పుడు చాక్లెట్ తినమని మా బాబు నాగబాబు చెప్పాడు. అవును, మనం ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నాం? ఏ ధనరాజ్, రాత్రి నీకు నాకు పెళ్ళినట్టు కల వచ్చింది తెలుసా? సేమ్ జోక్ నాకు వచ్చింది తెలుసా? సరే గానీ నాకు ముద్దు పెట్టావు కదా, ఆ విషయం సీక్రెట్ గుంచు, ఎందుకంటే అది మన పర్సనల్. అప్పుడు సీక్రెట్ గా ఉంచాలా పర్సనల్ గా ఉంచాలమ్మా? పర్సనల్ కి సీక్రెట్ కి తేడా ఏంటి? ఇప్పుడు నువ్వు నా లవర్, ఓకే, అది పర్సనల్. అవును. నీ చెల్లెలు కూడా నా లవరే, అది సీక్రెట్. జోకులు ఎన్ని జోకులు నీకు? నువ్వు జోక్ గా తీసుకున్నావు, అయితే మీ చెల్లితో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఏమన్నా? అదే ఊరికి ఏదో ఏదో అడగబోతు. సరే కానీ తెచ్చావా? రెండు తీసుకొచ్చాను. దుప్పటి రెండు ఎందుకు? దుప్పటి అయితే ఒకటే తీసుకొచ్చాను. పరు కూర్చుందాం. కూర్చోడానికి దుప్పటి ఎందుకు? మన ఇక్కడికి వచ్చింది మింగిల్ అవడానికి, ఎంగిల్ అవడానికి. అవునా? ప్లీజ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? రఘులో సగం అనిపిస్తుంది. వాడు నిన్ను కూడా వదలలేదా? అయ్యో, ఎందుకురా కోప్పడ్డావు? దామెస్. ఏ ఇటు చూడు, ఏ ధనరాజ్ ఇటు చూడు, చూడమన్నానా? రా రా. అబ్బా అబ్బా, రమ్మంటున్నానా? ఏం చేస్తున్నారు అక్కడ? ఒరే రొమాన్స్ చేసుకుంటే కొంచెం లోపలికి వెళ్ళి చేసుకుంటారా, చూడలేకపోతున్నాం. రే 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 కొంచెం పొదలు చాటుకెళ్ళమ్మా, చున్ని పక్క జరుపుకో. పార్కులో వెదవ పనులు వీళ్ళను. రే నువ్వేంట్రా, ఆ అమ్మాయి రావడానికి ఎగ్జామ్కి వెళ్ళిపోయిన అమ్మాయి రాదు, వాళ్ళు వెళ్ళిపో. రారా, నన్ను హగ్ చేసుకోరా ప్లీజ్. నేను నీకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వని చెప్తున్నా. ఎందుకు ఇందా కోపడ్డా? నేను కోపడేంటి? ఇందులో కోపడం చేయండి. మీ ఇద్దరిని చూస్తే నాకు వస్తుంది కోపం. ఎవడు? నేను కాదు, ఎవడు? రామ్ చరణ్ తేజ. ఇంతకీ మీరిద్దరు ఎవర్రా? నేను బ్రదర్ సార్. నేను సిస్టర్ సార్. అంటే సిస్టర్ అంటే సిస్టర్ ఇన్ లా సార్. సిస్టర్ ఇన్ లా? మరి ఇందాక నువ్వు ఇలా అనలా? సిస్టర్ ఇలా అన్నాడు సార్, అది మీరు వినలా? నేను వినలే. ఓ వీడు బ్రదర్ అన్నం వినలే, నువ్వు సిస్టర్ అన్నం వినలే. అసలు మీరిద్దరు ప్రేమించుకోవడం నేనేం చూడలే. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? 10 మంది పడవేసుకుని టెర్రరిస్టులు వస్తే వదిలేస్తున్నా కానీ ఇద్దరు ప్రేమించుకుంటే పార్క్ లో పట్టుకుంటారేం సార్ మీరు? అదే సముద్రం దగ్గర నాకు డ్యూటీ వేయలేదు కానీ అక్కడే నాకు డ్యూటీ వేసుంటే టెర్రరిస్టులు మిమ్మల్ని వేసేవాళ్ళు. నువ్వు నా మీద కామెడీ పనిచేసావు కాబట్టి నేను ఇప్పుడు 500 ఫైన్ వేస్తాను. 500 ఫైన్?
ఇది ఉంచండి. ఇది మీరు వాడాలి. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఓ ఓకే, 500 ఇచ్చావు కాబట్టి గెట్ లాస్ట్. ఓకే, ఏంట్రా 3 పోయిందిరా. ఐస్ క్రీమ్ తిన్నావా? స్ట్రాబెరీ. నాగబాబు గారు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ. అయ్యో ఎలా ఫిక్స్ అయిపోయాడు నవీన్? అంటే ఏం లేదు మేడం, మా దాంట్లో ఉన్న దాంట్లో కొద్దిగా అమ్మాయి వేషం వేస్తే అందంగా కనిపించేది ఇదే అని వీడికి వేపిస్తున్నాం. నాకు భయం వేస్తుంది స్కిట్ స్టార్ట్ చేసినప్పుడు. ఇందులో అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఉంటుంది. అమ్మాయి నువ్వే. కానీ చాలా బాగుంది అసలు, ముగ్గురి కాంబినేషన్ గానీ కోఆర్డినేషన్ గానీ సూపర్ ధనరాజ్. స్టైల్ గా క్లాసిక్ గా ఉంది. వెరీ నైస్, సూపర్. రాఘవ్ గారు, ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్ వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాజిన్ పేర్లు రాసుకోండి. సారీ అండి, అండర్ వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ. ₹1,00,000 తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి. ఇలాగంటే వస్తాయి ఇక్కడికి. మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్, ఊరుకో. ఏంటండి అరాచకం? కార్తీక్ ఇలా రండి చెప్తాను. రాడు కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్. చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం. మా అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ అయింది. ఈ రోజు పెళ్లి అండి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఈ రోజులో ముందు కక్కే వస్తుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇంత ముందు మా వాడు చాలా సంబంధం చూసామమ్మా, కానీ ఫైనల్ గా నిన్నే చేసుకున్నాడు. అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు? నేను చాలా మందిని కోరుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు, అందుకే ఏరి నిన్ను కోరుకున్నా. కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కావాలి? రష్మి కట్టుకునే చీరలు. రష్మి కట్టుకుంది అయితే ఇదిగో. ఇది ఇంతే ఉంది. మరి రష్మి ఎంత కడుతుంది? ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు ఉన్నవాడు అవుతాడు. జానకి ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడండి? నరేష్ తెలుసు కదా నీకు, వాడికి ఇల్లు ఉంది, 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు అయినా లేనివాడు. నా కట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అల్లుడు గారు కొట్టకండి, అల్లుడు గారు ఆగండి, అల్లుడు గారు ఇవ్వలేకపోతున్నాను. అయినా వాళ్ళే 5,000 ఈ రోజుల్లో.